ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడతామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు, అప్పు కావాలంటే నా బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాల ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి, ఇమీడియట్గా డబ్బు ఇస్తారు, మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో వాట్స్ చేసి పెట్టాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్య భర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1,000 ప్లస్ 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హ్యారాస్ చేశారంటే భరించలేక, తర్వాత మార్ఫ్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయాడు. నెక్స్ట్ లోన్ యాప్ ఫ్రాడ్లో కనీసం 1,500 మంది మోసపోయారు అని కంప్లైంట్ ఇచ్చారు 1930 పోర్టల్. ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు మోసపోయి ఉంటారు కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. సో మనకు అర్థమవుతుంది మన దేశంలో ఈ ఒకే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా ఎంతమంది మోసపోయారని మనకు అర్థమవుతుంది. అందులో ఎంతమంది ఆత్మహత్య చేసుకొని ఉంటారు, లేకపోతే యత్నం చేసుకొని ఉంటారు, అది మనకు తెలియదు. మేము దర్యాప్తు చేస్తున్నాం. నెక్స్ట్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 60,43,588 రూపాయలు. ఈ మొత్తం ఫ్రీజ్ చేయడానికి మేము ఒక క్రిప్టో కరెన్సీ హార్డ్ వాలెట్ తీసుకున్నాం. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.